కొట్టి అయిపోయింది. కట్టెలకైతే వచ్చినాం. పొద్దుగాల కొట్టినా సరిపోలే. ఇవన్నీ కట్టెలు ఇటు సైడ్ కొట్టినాం. ఇప్పుడైతే ఇటు సైడ్ పోతున్నాం. మన వాళ్ళు కొత్త చెట్టు దొలాడిరంట. మీకు ఏమన్నా కావాలంటే ఇటు వచ్చేసేయరి. ప్రమోషన్ అనుకోకూరు ఇది. రైట్ 2 గుడ్డలు వచ్చినాయి కదా. ఇద్దరిద్దరు కొడుతూనే ఉండరు. ఇక మనకి వినాయకుని కోసం ఇవన్నీ తిప్పాలి. బాబా చక్కగా ఉన్నాయి గజరా. నిజంగా చక్కగా ఉన్నాయి గాయస్ ఇవైతే. గాయస్ మనం అయితే అప్పుడు దూరం నుంచి అయితే తీసేసినాం. ఇప్పుడైతే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇంత డిఫరెంట్ అవుతుంది కట్టెలకి దీనికైతే. మనం జర జాగ్రత్త ఉండాలి. ఎటాగో ఒక ఇల్లు అన్నాం కదా గైస్, అదైతే ఇక్కడనే ఉంది. హలో గైస్, మన ఈరోజు అయితే డే 3. మన గుడిసి ఎంతవరకు కంప్లీట్ అయిందో మీరైతే చూసుకోవచ్చు. ఇంతవరకు అయితే అయింది. ఇటు సైడ్ అయితే మన వాళ్ళు కట్టెలు అయితే కొడుతురు. మొత్తం ఇప్పుడు ఎట్లా వేసినానో మీకు చూపిస్తా. పైన ఇట్లా వచ్చింది. మనం క్లాత్ వేసుకుంటే డబ్బా షేప్ వేసుకుందాం. రైట్ సైడ్ ఇట్లా వేసినాం, లెఫ్ట్ సైడ్ అయితే ఇట్లా వేసినాం. ఇట్లా ఇంకల్ని అయితే అటొకటి ఇటొకటి అయితే వేసినాం. చెప్పాయి చుట్టి కట్టి కాదు. ఫస్ట్ మనము వినాయకుడిని తెచ్చినాక ఫ్రేమ్ పెట్టాలి. వినాయకుడు లోపల పోయినాక ఫ్రేమ్ పెట్టాలి. బయట వచ్చినాక అట్లా తీసినప్పుడు ఫ్రేమ్ తీసినాకనే మనం వినాయకుడిని బయటికి ఫ్రేమ్ కావాలనుకుంటే మనం వినాయకుని తీసుకొని వచ్చారు. వీడికి వచ్చేసరికి మనకి 4:30-5 కావాలి. మనం పొద్దుగాలనే ఫ్రేమ్ చేయాలి. ఫ్రేమ్ చేసి సంత వేసి బయలుదేరాలి. కానీ కట్టొద్దు. పొద్దుగాల ఫ్రేమ్ పని 2-3 గంటలు అవుతుంది. మా గంటలకు వచ్చిన 6 గంటలకు ఫ్రేమ్ పని అవుతుంది. మనము కొత్త తీసుకుంటాం. బట్ట పుంజి పిన్నులు కొట్టాలి. మనం ఇప్పుడు ఇది ఉందిగా మనకు బొంకట్టలు ఉంటే చూద్దాం. ఇవో కరెక్ట్. అది ఇప్పుడు పట్టల సంగతి చూడు. అప్పటిదప్పుడు చూసుకుందాం. కానీ అంటే ఇగో ఇదేం బ్లాక్ లేదు. డోర్ మందం చూసుకుంటాం. డోర్ మందం చూసుకొని ఇక చుట్టుముట్టు మేము కొద్దిగా అటు ఇటు 2 ఫీట్లు తీసుకోవాలి. అదే గీడి దాకా 2 ఫీట్లు. గణేశుడు పడతాడు కదా. మనం ఇట్లా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనము ఆ డోర్ ఎంత ఉంటుందో అంత సంద ఉంటే సరిపోతుంది. ఆ డోర్ ఉందా, ఆ డోర్ ఎంత ఉంటే అంత ఇప్పుడు ఇలా. అంటే ఇప్పుడు మేము ఏమంటాం అంటే చుట్టుముట్టు మొత్తం క్లాత్ లోపలికి పోనీకి దారి గిత్త. వినాయకుడు పోతాడు. వినాయకుడు పోయినాక 2 మనుషులు దారి ఇట్లా పోతే జంట పోతుందా? జంట ఉంటుందా? జంట దారి పెడతాం. గీడికెళ్ళి గీడికి కట్ట వస్తుంది తాత. అర్థం చేసుకో. గీడికి కట్ట వస్తుంది, ఆడికి కట్ట వస్తుంది. వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. కట్ట వస్తుంది. ఇట్లా పట్టేస్తాం. అది అంతా కాదు. సో అది ఇప్పుడు ఏం పని చేస్తాం గజ్జపూరి. చలో గాయ్స్, ఈరోజు వచ్చేసి అయితే డే 4. అంటే ఇప్పుడు నేనైతే సాయంత్రం నుంచి అయితే స్టార్ట్ పెట్టినాం. ఫుల్ డే చేయలే. రోజు హాఫ్ డే అయితే చేస్తున్నాం స్కూల్కి వెళ్ళి వచ్చినాక. అయితే ఈరోజు 4th డే. ఈరోజు ఇంటికాడ నుండి స్టార్ట్ అయితే చేసేసినాం. నైట్ అంతా పట్టాలు కప్పినాం 12 వరకు. మనం అయితే క్లాత్ అయితే తెచ్చుకున్నాం. వైట్ కలర్. ఎన్ని మీటర్? వైట్ 70 మీటర్స్. ఆరెంజ్ వచ్చేసి 20 మీటర్స్. మెరూన్ వచ్చేసి 50 మీటర్స్. ఇవి మొత్తానికి 2000 అయినాయి ఇవి కలిపి. గైస్, మన డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది పైనది అయితే.
పిన్నులు అయితే పెడుతుండు మన మ్యాన్. గాయస్ ఈరోజు అయితే 26 డేట్. ఈరోజు అంటే 7:30 అవుతుంది. ఎంతైనా మీకు కంప్లీట్ అయితే చూపిస్తా. ఇటు సైడ్ ఏం డిజైన్ వేద్దామని ఆలోచిస్తున్నాం. పైన అయితే బాక్సెస్ అయితే వచ్చినాయి. అదే ఇటు సైడ్ ఏం డిజైన్ వేద్దామని ఆలోచిస్తున్నాం. పైన ఎట్లా అనిపించిందో జర కామెంట్ అయితే వేయరు మీరైతే. పైన బాక్స్ ఏదో మాకు వచ్చినట్టు ఇదే ఫస్ట్ టైం కాబట్టి జర మంచిగా వచ్చిందో రాలేదో కామెంట్ అయితే వేయరు. హలో గాయస్, ఇప్పుడైతే మనం వినాయకుడికి అయితే పోతున్నాం. మన గుడిసెన అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చలో చలో గైస్, మనం అయితే డిమార్ట్కి అయితే వచ్చినాం సామాన్లు తీసుకునేందుకు. మనం అయితే తీసుకున్నాం సామాన్లు అయితే, మీకు చూసుకోవచ్చు. మొత్తం మీకైతే అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇక మొత్తం ఏమేమి తీసుకున్నాం, ఎట్లా తీసుకున్నాం, మొత్తం కాస్ట్ ఎంత అన్నీ చెప్పేస్తాం మీకైతే. ఇలా మనము వినాయకుడు తీసుకోవడానికి వచ్చి మధ్యలో అయితే పూజ సామాన్ తీసుకున్నాం. ఇక నెక్స్ట్ మనం వినాయకుడు తీసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. ఈ మాటల నుంచి బయటకి అయితే పోతున్నాం. ఇక గ్యాస్ వాహనం అయితే పొద్దుగాల నుంచి అస్సలే అవుతలేదు. పొద్దుగాల నుంచి కొడుతూనే ఉంది. ప్రైస్ ఎంత అనుకుంటారో కామెంట్ అయితే ఏది బండి అయితే వస్తుంది. మనం తీసుకోదాం. వస్తుంది పట్టుకోరు మీరు, ముందు ఊగుతుంది, కింద పడుతుంది కూడా. గల్లీలో ఒక మనం మాలేసుకోవడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చలో డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది, చూసుకోవచ్చు. బయటకి అయితే ఇట్లా వేసినాం, లోపలికి అయితే పోయి చూపిస్తాం డెకరేషన్. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. అంటే ఇది మా ఇంటికన్నా అయితే మేమైతే ఇట్లా వేసుకున్నాం. మీరు ఎట్లా వేసుకున్నారో కామెంట్ అయితే వేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నా. ఈరోజు అయితే Day 1 పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. చలో ఈ వీడియోని అయితే ఇక అప్లోడ్ చేసేస్తా. ఎడిటింగ్ ఇట్లా అయిపోయింది. ఎడిటింగ్ అయిపోయినాకనే లాస్ట్ తీసేస్తాను, ఇక తీసి అప్లోడ్ అయితే చేస్తాను. చలో బై బై.